హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో చూశాను. ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, దివ్యని అనవసరంగా క్యాప్టెన్ చేసారా బాబు అనిపించింది. ఎందుకంటే చాలా ఓవర్ చేస్తుంది. అసలు క్యాప్టెన్ ఎందుకు ఇచ్చారో ఏమో, అసలు ఎందుకు అయ్యిందేమో, లేకపోతే ఎలిమినేట్ అయిపోవు. సో ఏం జరిగింది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. ఎందుకు ఇలా అంటున్నానది కూడా చూడండి. ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే దివ్యది, చాలా వరస్ట్ బిహేవియర్. చాలా ఓవర్ చేస్తుంది, చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట. బాగా పొగరు ఉంది తనకి, మామూలు పొగరు కాదు. సో ఈ ట్రైన్ టాస్క్లో సాయికి అవకాశం వస్తుంది అనమాట, ఎవరిని తీసేయాలి ఏంటనేది. అప్పుడు ముగ్గురు ఉంటారు, సుమన్ శెట్టి అండ్ దివ్య, రీతు, ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో ఎవరిని తీసేయాలని వచ్చినప్పుడు ఫస్ట్ సాయి రీతుని తీసేద్దాం అనుకుంటాడు. కాకపోతే రీజన్ ప్రాపర్గా ఉండదు, జస్ట్ నార్మల్గా పాయింట్స్ లేకుండా తీసేస్తాడు. కానీ గట్టిగా డిఫెండ్ చేసుకుంటారు. రీతు అయితే మామూలుగా డిపెండ్ చేసుకోదు. నాకు హైలైట్ అనిపించింది, ఎంత డిఫెండ్ చేసుకుంటారు అంటే స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడుతుంది, ఇచ్చి పడేసింది. అసలు మామూలుగా కాదు. తను ఏంటి, తను ఎందుకు ఎలిజిబుల్ క్యాప్టెన్సీకి అనేది క్లియర్ కట్గా చెప్పింది అనమాట. తర్వాతకి మళ్ళా తను ఒపీనియన్ మార్చుకుంటాడనమాట సాయి. తర్వాత దివ్యని అంటాడనమాట, దివ్యని చేస్తా అని చెప్పి ముందే రీతుకి చెప్తాడనమాట, నేను దివ్యని తీసేస్తాను అని చెప్పి. సో రీతు అదే పాయింట్ అడుగుతా అనమాట, నువ్వు దివ్యని తీసేస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చినావు, నువ్వు చెప్పినప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు తీసేస్తున్నావు అని చెప్తా అనమాట. సో అది హైలైట్ అనిపించింది నాకు. అనగానే సాయి ఏం చేస్తాడంటే మళ్ళీ దివ్యని తీసేద్దామని ఫిక్స్ అయిపోతాడు. కానీ దివ్య ఎంత ఓవర్ యాక్షన్ చేస్తానంటే మామూలుగా ఓవర్ యాక్షన్ చేయదు. ఎట్లా అంటే నేను వైల్డ్ కార్డ్స్ అందరికి ఎవరు హెల్ప్ చేయొద్దని అందరు అనుకున్నారు, కానీ అన్నోళ్ళని నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. నేను అంటే తప్ప నీకు దిక్కే లేరు, నేనే నీకు సపోర్ట్ చేస్తా, వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు అన్న విధంగా స్ట్రాంగ్ కౌంటర్ వేసిందనమాట సాయికి. అంటే ఏదో రుబాబ్గా, నేను రుబాబ్గా, నేను క్యాప్టెన్ని, నాకు క్యాప్టెన్సీ ఉంది, తొక్కలోది, నువ్వు ఇస్తే ఎంత, తీసేస్తే ఎంత, తీసేయకుంటే ఎంత అన్నట్టు మాట్లాడింది. నాకైతే షాక్ అనిపించింది అసలు ఆ బిహేవియర్ చూసి. అసలు ఈ హౌస్లో నీకు ఎవరు హెల్ప్ చేస్తారో చూసా నేను కూడా. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఎవరు హెల్ప్ కూడా చేయలేదు, నీకు ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు, నీకు ఎవరు హెల్ప్ చేస్తారో నేను కూడా చూస్తా, తీసే నాకు ఏమైనా భయం, నాకు క్యాప్టెన్సీ ఉందని ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చుకుంటూ పోతుంది. నాకైతే ఎంత మండిందంటే, అంత చులకనగా ఎందుకు చూస్తుంది అసలు. అంటే సాయి తన ఇష్టం, తన పర్సనల్ ఒపీనియన్, తనకు ఎవరైతే ఉంటే బాగుంటుంది అనేది తన అభిప్రాయం. తను తీసేస్తాడు, ఈమె తీసుకోగలగాలి, తీసుకోవట్లేదు. నేను చూసుకుంటా, నేను చేస్తా అన్నట్టు కొంచెం ఓవర్గా మాట్లాడింది అనమాట. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోటి, దివ్య ఎందుకు పర్ఫెక్ట్ ఎలిజిబిలిటీ కాదు, అసలు దివ్య ఉండకపోవడం బెటర్ అని ఎందుకు అంటున్నా అంటే, ఆల్రెడీ దివ్యకి ఛాన్స్ వచ్చింది, అసలు వైల్డ్ కార్డ్గా వచ్చింది. వైల్డ్ కార్డ్ వచ్చినాక కూడా ఈమెకు ఛాన్స్ ఇచ్చారు. 2 వారాల తర్వాతనే ఛాన్స్ వచ్చింది ఈమెకి. ఈమె క్యాప్టెన్ అయిన తర్వాత ఇద్దరు కాలేదు, సుమన్ శెట్టి ఆల్రెడీ క్యాప్టెన్ అయింది, రీతు ఇంకా కాలేదు. మరి రీతుకి ఇవ్వచ్చుగా అవకాశం, ఎందుకు ఇవ్వలేదు? రీతు కావాలని అసలు ఎంత పొగరుగా మాట్లాడిందంటే చాలా పొగరుగా మాట్లాడింది. ఇంకోటి దివ్యలో నాకు ఇంకోటి నచ్చలేదండి, ఏంటంటే నిన్న తనుజతో మాట్లాడేటప్పుడు భరణి గారిని నామినేట్ చేసిందనమాట. భరణి గారి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా కానీ ఆమెకు ఒక సైడ్ ఇల్లు టాస్క్లో ఆమె సైడు భరణి గారు రాలేదని చెప్పి నామినేషన్ చేసింది. ఒకటే పర్సనల్ రీజన్ వల్ల నామినేషన్ చేసింది అనమాట. అది ఇంకా వరస్ట్. అదే పాయింట్ దివ్య అండ్ తనుజ ఇద్దరు ఫైట్లో తనుజ కరెక్ట్గా చెప్పింది అనమాట, నువ్వు పర్సనల్ రీజన్ పెట్టుకొని తనని నామినేట్ చేసినావు, ఇప్పుడు కూడా నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పింది అనమాట. నిజంగా ఎంత సిల్లీ అంటే, అందరినీ పర్సనల్గా టార్గెట్ చేస్తుంది. మామూలుగా పర్సనల్ పోదు అసలు. ప్రతి ఒక్కరిని ఆమె ఎవరైతే తప్పు అని అంటారో వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసింది. ఎవరైతే ఏమైనా ఎదురు తిరుగుతారో వాళ్ళకి పర్సనల్గా టార్గెట్ చేసి మరి వాళ్ళ రీజన్ లేకున్నా కానీ నామినేట్ చేయడము, అసలు కావాలని నేను చూపిస్తాను చెప్పడము, ఇది అంత వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అట్లా భరణి గారు అంతగానం హెల్ప్ చేశాడు ఈమెకు, ప్రతిసారి టాస్క్లో కూడా హెల్ప్ చేసిండు. అలాంటిది భరణి గారిని తన పాయింట్స్ తను చెప్పినాక కూడా తనుజ పాయింట్స్ కరెక్ట్ లేకున్నా కానీ భరణి గారిని పర్సనల్ రీజన్ వల్ల నామినేట్ చేసిండు. సో నాకు అదైతే చాలా చెండాలం అనిపించింది. ఇక్కడ కూడా సాయితో కూడా పర్సనల్గా తీసుకుంటుంది, అసలు నేను చూస్తాను, నేను చేస్తా అని చెప్పి అంత పర్సనల్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇంకోటి,
ఈరోజు తనుజతో కూడా క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తుంది అనమాట. తనుజని ఎందుకు తప్పిస్తా అంటే పర్సనల్ రీజన్ వల్ల తప్పిస్తుంది. భరణి గారిని అన్నందుకు ఈమె పర్సనల్గా తీసుకొని దివ్య వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినందుకు ఇప్పుడు దానివల్ల క్యాప్టెన్సీ నుంచి తీసేస్తా అనమాట. ఇది కూడా సెకండ్ ప్రోమోలో వస్తుంది, నేను చెప్తాను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో అలా పర్సనల్గా టార్గెట్ చేస్తుంది దివ్య. అసలు ఆ క్యాప్టెన్సీ అయిపోయిన తర్వాత మాత్రం పక్క ఈమె ఎలిమినేట్ అవుతుంది, అస్సలు ఓటింగ్ కూడా తక్కువ పడుతుంది చెప్తున్నా కదా. ఈమె క్యాప్టెన్ అయి బతికిపోయింది, లేకపోతే ఖచ్చితంగా ఇమ్యూనిటీ లేకుంటే మాత్రం క్యాప్టెన్సీ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాము. కాకపోతే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నేనే డాన్ నేనే తోపును అన్నట్టు బిహేవ్ చేస్తుంది హౌస్లో మాత్రం. పాపం రీతు చాలా కష్టపడుతుంది, చాలా ఫిజికల్ టాస్క్లో కానీ అన్నిట్లలో ది బెస్ట్ ఇస్తుంది. రీతు మాత్రం అవ్వట్లేదండి క్యాప్టెన్. రీతుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కూడా ఎవరు అనుకోవట్లేదు, ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. నాకైతే ఇది చాలా వరస్ట్ అనిపించింది. రీతు మీద కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నేను చెప్పానా, నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతున్నావు, ఆమె చెప్పడం వల్ల నన్ను చేస్తున్నావా అని చెప్పి సాయితో అంటదనమాట. సో నాకు చాలా వరస్ట్ అనిపించింది. దివ్య బిహేవియర్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. క్యాప్టెన్ అయినాక మీకు మంచి అనిపిస్తుందా మంచి అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.